వెల్కమ్ టు శశి టీవీ. నేను మీ పవన్. ప్రజెంట్ అయితే రాయదుర్గంలో సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే దేవిక కేసు అయితే అంటే కొత్త మలుపు తీసుకుందని చెప్పుకోవచ్చు. ఆమె సూసైడ్ చేసుకొని చనిపోయింది. దాని వెనకాల కారణాలు ఏంటి అనేసి కొత్త కారణాలు తెలిస్తే షాక్ గురి అవ్వాల్సి వస్తుంది. అసలు ఏంటి అనేసి జింట ఉంది, జింటని అడిగి తెలుసుకుందాము. హాయ్ జింట. రాయదుర్గంలో ఆ దేవిక సూసైడ్ చేసుకోవడం వెనుక అనుకోని కారణాలు అంటే చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి అందరికి. ఏంటి పెళ్ళైన 6 నెలలకే ప్రేమ వివాహం చేసుకొని అంత మంచిగా ఉండే లైఫ్ లో సడన్ గా ఏంటి ట్రాజెడీ అనేసి ఏమనుకుంటున్నావు అసలు నువ్వు? అయితే ఫస్ట్ ఇది ఎందుకు జరిగింది అన్నది మనకేమొచ్చింది ఇన్ఫర్మేషన్ అనేది అయితే చెప్తాను. తర్వాత ఈ ట్రాజెడీ, ఈ మ్యారేజ్ చేసుకోవాలి, లవ్ మ్యారేజ్, ఆఫ్టర్ దట్ ఈ సూసైడ్ అటెంప్ట్లు, ఇవన్నీ గురించి మాట్లాడదాం మనం. అయితే ఫస్ట్ ఏంటంటే ఆ రోజు ఈవినింగ్ అయితే కాల్ చేసి వాళ్ళ మదర్తో అయితే లాస్ట్ కాల్ తను మాట్లాడిందంట. మాట్లాడినప్పుడు కూడా అంత హ్యాపీగానే ఉంది. సో డిమార్ట్ వెళ్ళాలి, కొన్ని సండే రోజు డిమార్ట్ వెళ్ళాలి, వస్తువులు తేవాలమ్మా, కొంచెం బిజీ ఉందని చెప్పి మాట్లాడడం జరిగింది. సో ఆ రోజు నైట్ అంతా బాగానే ఉంది. మేబీ వాళ్ళు డిమార్ట్ వెళ్ళారు లేదా అంత క్లారిటీ లేదు కానీ. సో నైట్ వాళ్ళ హస్బెండ్ ఏం చెప్పారు అని అంటే రిమోట్ కోసం వీళ్ళకి గొడవ అయింది. సో జస్ట్ ఒక రిమోట్ కోసం గొడవ అయ్యి అతను ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడంట. వాళ్ళ హస్బెండ్, దేవిక వాళ్ళ హస్బెండ్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత తను కంటిన్యూస్ గా 15 times కాల్స్ బ్యాక్ టు బ్యాక్ చేస్తూనే ఉందంట. అతను లిఫ్ట్ చేయలేదంట. సో ఇంటికి వచ్చి చూసేసరికి ఇలా సూసైడ్ అయి ఉంది. సో తను ఏదో చేసుకుంది అని చెప్పేసి అంటా ఉన్నారు. అండ్ దాంట్లో టై చేసుకుంది ఫ్యాన్ అని చెప్పేసి, ఉరి వేసుకుంది అని చెప్పేసి అయితే చెప్పడం జరుగుతుంది. బట్ క్లారిటీ లేదు. అండ్ మనం కూడా మీడియా పరంగా పోలీసులు కానీ ఎక్కడ కూడా తన ఫొటోస్ అవి కూడా బయట పెట్టడం జరగలేదు. సో ఏదో హైడ్ చేస్తున్నారని అయితే మనం చెప్పాలి. ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ ఏమైనా కూడా ఇప్పుడు మన కల్పన సింగర్ గారిది ఉంది, మనకు ఫొటోస్ బయటకు వచ్చేసి మనకు క్లారిటీ ఉంది. తను ఒక బెడ్ పై పడున్నారు. సో తను అన్కాన్షియస్ గా ఉన్నారు. అలా మనకు క్లారిటీ ఉంది. ఈ కేసులో ఏంటంటే ఒక ఫోటో, ఒక ఇమేజ్ ఏది బయటకు రాలేదు, ఒక వీడియో రాలేదు. అండ్ ప్రాపర్ గా వాళ్ళ హస్బెండ్ రియాక్ట్ అవ్వడం, చెప్పడం కానీ మనకు ఎక్కడ కనిపించడం లేదు. ఎక్కడ చూసినా వాళ్ళ మదర్ మాత్రమే కంటిన్యూస్ తన బాధని వ్యక్తం చేస్తుంది, మాట్లాడుతూ ఉంది, చెప్తుంది, లాస్ట్ ఇలా మాట్లాడింది, ఇలా చేసింది అని అయితే ఉంది. సో మొత్తం స్టోరీలో కన్క్లూజన్ లాస్ట్ కి ఏమని వచ్చిందంటే ఒక రిమోట్ కోసం గొడవైందని చెప్పేసి. ఏంటి చింత అంటే ఆలోచించడానికైనా వాళ్ళు చిన్న పిల్లలు కాదు రిమోట్ కోసం కొట్టుకొని చనిపోవడానికి. ఇద్దరు ఒక మంచి కంపెనీలో జాబ్ చేస్తున్నారు, ఇద్దరు మంచి శాలరీ తీసుకుంటున్నారు, పైగా అంటే ఒక మెచ్యూరిటీ ఉంది వాళ్ళకి. 2 years రిలేషన్ లో ఉండి పెళ్లి చేసుకున్నారు కదా. ఒక రిమోట్ కోసము ఇది జరిగింది అంటే అది అంటే అలా నమ్మడానికి కూడా కొంచెం విచిత్రంగా ఉంది కదా. అవును. సో 100% ఇది రిమోట్ కోసం అయితే కాదు. సో మనందరం విన్నట్టే, వాళ్ళ మదర్ కూడా చెప్పినట్టే, తనకి ముందు నుంచి కూడా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి కూడా 7 నెలల క్రితం మ్యారేజ్ అయింది. 2 months కింద వాళ్ళకి పెద్ద గొడవ అయింది. తర్వాత అమ్మాయి దేవిక ఎవరైతే ఉందో తను వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోవడం జరిగింది. సో వాళ్ళందరూ వీళ్ళ పెద్దలు వాళ్ళ పెద్దలు నచ్చ చెప్పి ఇలా చేయడం కరెక్ట్ కాదు, మీరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, అందరి సమక్షంలో చేసుకున్నారు, సెపరేట్ గా ఉంటే బాగోదు, 2 families కి ఎఫెక్ట్ అవుతుందని చెప్పేసి తనని తీసుకెళ్లి మళ్ళీ చెప్పి వాళ్ళిద్దరిని హ్యాపీగా ఉండండి, హ్యాపీగా మీరు మీ సంసారాన్ని నిలబెట్టుకోండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆఫ్టర్ దట్ వీళ్ళకి కంటిన్యూస్ గా చిన్న చిన్న గొడవలు అయ్యేవంట. సో నేను వాళ్ళ ఫ్రెండ్ బయట, దేవిక వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ బయట చూసినప్పుడు సో తను చెప్తూ ఉండింది, కామన్ గా చెప్తూనే ఉండేదంట, నాకు ఈరోజు ఇలా గొడవ అయింది, ఈ విషయంలో డిస్కషన్ అయింది, ఇదైంది అదైంది అని చెప్తూ ఉండేదంట. సో ఆ క్రమంలో వీళ్ళేమో సరేలే హస్బెండ్ వైఫ్ మధ్య గొడవ అనేది చాలా కామన్ కదా అని చెప్పేసి అనుకున్నారంట. బట్ ఇంతవరకు వస్తుంది, సూసైడ్ వరకు వస్తుంది అని అయితే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ చెప్పడం జరిగింది. అందులో పవన్ ముఖ్యంగా ఇక్కడ ఏంటి అని అంటే డ్రారీ సిస్టమ్. మన భారతదేశంలో డ్రారీ సిస్టమ్ ఎంతలా ఉందో మనందరికీ తెలిసిందే. మనం ఎంత అప్డేట్ అవుతున్నా, ఏ సిచ్యువేషన్స్ ని మనం లీడ్ చేస్తున్నా, ఈ డ్రారీ సిస్టమ్ అనేది అయితే అసలు మానట్లేదు. ఇప్పటికీ ఎవరైతే అబ్బాయి ఉంటారో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటుంది, డబ్బులు ఇవ్వాలి, వచ్చిన కోడలు వాళ్ళ ఫ్యామిలీ డబ్బులు ఇవ్వాలని. అండ్ ఇంత ఇచ్చినా వాళ్ళు సాటిస్ఫై అవ్వరు, ఇంకా ఎక్కువే ఉండాలన్న ఆశలో అయితే ఉండిపోతున్నారు. మేబీ చాలా ఒక 100లో చాలా తక్కువ మంది, ఒక 90% మెంబర్స్ అయితే డ్రారీ తీసుకుంటారు. ఎక్కడో 10 members ఉండొచ్చు హ్యాపీగా ఎలాంటి డ్రారీ లేకుండా తీసుకెళ్తున్నారు అమ్మాయిని. అంటే డౌరీ అంటే లవ్ మ్యారేజెస్ లో మేజర్ గా డౌరీని అవాయిడ్ చేస్తారు, ఎవరు ఎక్కువగా ఇవ్వరు. బట్ వీళ్ళైతే 5 lakhs ఇచ్చారు, 15 తులాల బంగారం ఇచ్చారు. అంటే ఇంకా ఏం కావాలి, ఇంకా ఏం ఎక్స్పెక్ట్ చేశారు దీని గురించి తెలుసా? అయితే మనం చూసుకున్న విధంగా మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ పరంగా ఏంటి అని అంటే తనకి 5 lakhs కట్నం ఇచ్చిన, 15 తులాల బంగారం ఇచ్చినా సరిపోలేదు. సో వాళ్ళ అమ్మ పేరు మీద వాళ్ళకి నాన్న లేడు దేవికకి, జస్ట్ అమ్మ ఉంది. పాపం వాళ్ళ అమ్మకు కూడా ఈమె కూతురు ఒక్కతే,
అయితే అబ్బాయిలు లేరు ఏం లేరు. సో వాళ్ళ అమ్మ పేరు మీద ఒక ఏదో సమ్ హౌస్ సమ్ ప్లాట్ ఏదో ఉందంట. సో ఉన్న దాన్నే తిన పేరు మీద చేయమని చెప్పి కొన్ని డేస్ కింద తను అడగడం జరిగిందంట. సో ముఖ్య కారణం ఏంటి అంటే అది కూడా వీళ్ళ పేరు మీద అవ్వాలన్న ఉద్దేశం. సో ఏంటి తనకి 15 తులాల బంగారం 5 లక్షల కట్నం సరిపోలేదు అమ్మాయితో పాటు. సో తనకు సరిపోలేదు, ఇంకా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్. అండ్ నేను ఇంకోటి డైరెక్ట్ వ్యూవర్స్ కి అడుగుతున్నాను, ఎవరైతే వీడియో చూస్తున్నారో అసలు మీరు చెప్పండి, మీరేమనుకుంటున్నారు? ఒక బాయ్ అంత మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు, మ్యాక్స్ అయితే శాలరీ 60-70కి పైగానే ఉంటుంటది, ఎంత కాదనుకున్నా ఇంకా ప్లస్ ఉంటది, చిన్న కంపెనీ కూడా కాదు, మంచి శాలరీ ఉంటది. అంత సంపాదించి తన కాలపై తను ఉన్నోడు ఎందుకు వచ్చిన అమ్మాయితో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాడు? అది కూడా లవ్ మ్యారేజ్. సరే అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నారా, ఓకే తీసుకున్నారు, బట్ లవ్ మ్యారేజ్ లో కూడా ఎక్స్పెక్ట్ చేసి డ్రారీ కోసం ఇలా చంపేయడం, అమ్మాయిలను టార్చర్ చేయడం అనేది చాలా సిల్లీ విషయాలని, చాలా సిల్లీ రీజన్స్ అని నేను చెప్తాను. ఇక్కడ అమ్మాయికి కూడా జాబ్ ఉంది, సో తనేమో ఒక్కడే చేయట్లేదు, అమ్మాయికి ఉంది. అవును. పైగా ఆ ఇల్లు ఉన్న ఒక్కగానొక్క తల్లి కదా, అవును. సో తర్వాత తల్లి తదంతరం వాళ్ళకే వస్తుంది కదా. అవును. అయినా కానీ ఇట్లా టార్చర్ పెట్టడం అంటే ఇంకోటి సస్పిషియస్ థింగ్ ఏంటంటే ఆ అమ్మాయికి కొన్ని దెబ్బలు ఉన్నాయి అని చెప్పేసి కూడా చెప్తున్నారు, నోట్లో కొంచెం బ్లడ్ చూసింది వాళ్ళ మదర్ అని చెప్పేసి అంటున్నారు. సో ఏంటి మరి అంటే దాని ప్రకారం ఏమి చేయలేదా, అంటే కొట్టడం కానీ ఇలాంటివి ఏం జరిగిందని చెప్పేసి ఆయన బయటికి చెప్పలేదా? మొత్తానికి పవన్ ఎక్కడో ఏదో అయితే హైడింగ్ జరుగుతుంది. ఎందుకంటే మనము ఇందాక కొన్ని ప్రముఖ ఛానల్స్ లో కూడా కొన్ని ఫోటేజెస్ అయితే వాళ్ళు పెట్టారు. ఆ ఫోటేజెస్ లో ఇదంతా కూడా అమ్మాయికి ఇదంతా కూడా బ్లాక్ గా దద్దులు కమిలిపోయి ఉన్నాయి, కొట్టినట్లు అండ్ కొట్టినట్లు మొత్తం ఇక్కడ ఆయన తనకి చెంప పైన కూడా సమ్ ఘాట్స్ ఉన్నాయి, మొత్తం చాలా హెవీగా ఉన్నాయి. ఎవరైనా ఇలా గట్టిగా పట్టి ఇలా ఫోర్స్ఫుల్ గా పిసికితే ఇలా మనకి దద్దులు పడతాయి కదా ఫింగర్స్ వి, ఆ టైప్ లో కూడా ఉన్నాయి తనకి. సో నేను ఏమన్నానంటే మొత్తానికి ఇక్కడ ఏదో అయితే ఒక హైడింగ్ అయితే జరుగుతుంది, ప్రాపర్ గా కేసుని ఇన్వెస్ట్ చేసి మనకి బయటికి అయితే తీసుకురావట్లేదు, అది మెయిన్ ఉద్దేశం అయితే. ఓకే, సో అయితే చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉంది వీళ్ళ పేరు చూసుకుంటే. చూడండి ఒకసారి, మంచి సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు, చిన్న చిన్న మనస్పర్ధలు, అసలు ఒకవేళ కొట్టాడు అనుకుంటే డెఫినెట్లీ ఆ మనస్తాపంతోనే జరిగిందా, లేదు అంటే ఇంకేమన్నా జరిగిందా అని చెప్పేసి డీటెయిల్స్ కూడా పోలీస్ వాళ్ళు కూడా ఇంతవరకు అంటే బయటికి రాలేదు కదా. అండ్ మనం ఎప్పుడు వన్ సైడ్ ఒక కేసు ని చూస్తాం, ఎందుకంటే మనకి ఎంతవరకు తెలుసో అంతవరకే మనం వ్యూవర్స్ కి అందరికి కూడా చెప్తాం కాబట్టి పూర్తిగా ఏం జరిగింది, నిజంగానే అబ్బాయి తప్పు ఉందా లేదా అన్నది కూడా మనం ప్రాపర్ గా చెప్పడానికి లేదు. ఎందుకంటే ఇప్పుడు మన ఇద్దరం ఉన్నాము, నా వాళ్ళు నేను చనిపోయాను, సో నా వాళ్ళు ఖచ్చితంగా నిన్నే టార్గెట్ చేస్తారు, నీ సైడ్ నుంచి ఉన్నారు, నువ్వు చనిపోయావు, మీ వాళ్ళు నన్నే టార్గెట్ చేస్తారు, అదే ఒక పేర్లో ఉండేది కామన్. సో అంటే ఆపోజిట్ వాళ్ళు డెఫినెట్లీ ఆ ప్రేమ ప్రకారమైనా వెళ్తాయి. ఎందుకంటే అన్ని సంవత్సరాలు కన్ని పెంచిన కూతుర్ని ఇంటికి పంపించేసిన తర్వాత సడన్ గా చచ్చిపోయిందంటే వాళ్ళకి ఎవరిని అడగాలో తెలియదు కదా, నీతో పాటు కలిసి ఉంటుంది కాబట్టి భర్తని అడుగుతారు, ఆబ్వియస్లీ అడుగుతారు, బ్లేమ్స్ కూడా చేస్తారు. సో తను అసలు భర్త కూడా మాట్లాడినట్టు ఏమి కరెక్ట్ గా నిన్నైతే అసలు ఏం మాట్లాడలేదు. ఈ రోజు చిన్న రిమోట్ కోసం అని చెప్తున్నా, ఏంటి చిన్నపిల్లల ఆటలా ఉందా? ఒక మర్డర్ కేసు అంటే ఒక వ్యక్తి చనిపోయింది, అక్కడ రిమోట్ కోసం చనిపోయింది అంటే ఎవరు నమ్ముతారు? పైగా దెబ్బలు ఉన్నాయి. దీనిపైన పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసామన్న నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉందంటావా ముందు? మేబీ ఉండొచ్చు, కానీ నాకు తెలిసి ఈ కేసు ఇక్కడికే ఒక 2-3 days లో క్లోజ్ అయిపోతుంది. ఎందుకంటే మీడియా కూడా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తూనే ఉంటారు, బట్ ఇంకా మనకి ఎడ్జ్ లో ఎక్కడ కూడా మనకి కావాల్సిన పోల్ రావట్లేదు, మనకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ రావట్లేదు అన్నప్పుడు వాళ్ళు కూడా చేతులు ఎత్తేస్తారు కదా. సో నాకు తెలిసి ఇది ఇంకా ముందుకు వెళ్ళదేమో అని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే అంతగా ఎవరు కనిపించట్లేదు. అంటే కాదు జింత, ఇది రీసెంట్ గా ఇంతకు ముందు శృతిది కూడా మనం చూసుకున్నట్లయితే ప్రేమ పెళ్లి చేసుకున్నారు, అంటే ఆమె కూడా హ్యాంగ్ చేసుకునే చనిపోయింది అన్నారు, తర్వాత నిజాలన్నీ బయటకు వచ్చాయి. సో ఈ విధంగా ఒక కేసుని అంటే ఏంటి అసలు భయం, చట్టాలంటే భయం లేకుండా పోతుంది. మెయిన్ గొడవ పడగానే ఈ సూసైడ్లు అనేవి ఏంటి కామన్ అయిపోయింది. ఏంటి అసలు దీనికి ఒక మహిళగా నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు చెప్పు? నేనైతే చాలా బాధాకరంగా ఫీల్ అవుతున్నాను. శృతి కేసు కానివ్వండి, ఇలాంటి డ్రారీ సిస్టమ్ అని. సో ఈ ఒక సిచ్యువేషన్ లో ఎలా అయిపోతుందంటే ఉమెన్ వర్క్ చేస్తున్నా, తన కాళ్ళపై నిలబడి ఉన్నా కానీ ఒక మనిషిని మ్యారేజ్ చేసుకొని నమ్మి వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే చాలా భయం అవుతుంది. ఫర్దర్ గా వాళ్ళు ఎలా ఉంటారు ఏంటి తెలియకుండా, ఈవెన్ లవ్ మ్యారేజ్ అయినా సరే, అండ్ మాక్సిమం కేసెస్ లో మనం చూస్తున్నాం లవ్ మ్యారేజ్ అయిన వాళ్ళే సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటున్నారు. ఇంకోటి పవన్, నేను ఏం చెప్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లారిటీ లేకుండా అయితే అసలు మీరు మ్యారేజెస్ చేసుకోకండి, కొంచెం టైం తీసుకోండి. తర్వాత ఎంగేజ్మెంట్ అయిపోయిందా ఇంకేదా అందరికీ తెలుసుకుందా రిలేషన్షిప్, నో అండి, మీ కంఫర్ట్ ఉంటేనే మీరు చేసుకోండి. ఎందుకంటే చాలా మందిని చూడు, ఇప్పుడు ఈ మధ్య కాలంలో లవ్ మ్యారేజ్ అయింది ముక్కలుగా నరికేశాడు అనుమానం వల్ల, లవ్ మ్యారేజ్ అయింది ఎక్కడో పాతి పెట్టాడు, లవ్ మ్యారేజ్ అయింది సూసైడ్ చేసుకుంది, ఎక్కడ కూడా లవ్ మ్యారేజ్ హైలైట్ అవుతుంది. సో దానికి రీజన్ ఏంటి? సో సాడెస్ట్ థింగ్ ఏంటంటే చిన్న వయసు పిల్లలు కూడా అసలు కనీసం ఏంటి సొసైటీ అనేది తెలియని వాళ్ళు కూడా 9th 10th క్లాస్ వాళ్ళు సూసైడ్ చేసుకుంటారు.
చేసుకున్నారు ప్రేమ కోసం. అవును. అసలు అంటే వాళ్ళ పేరెంట్స్ పెంపకంలో ప్రాబ్లమా, లేదంటే బయట వాళ్ళ ఎన్విరాన్మెంట్ ప్రాబ్లమ్ అనేది అర్థం కావట్లేదు. సినిమాల ప్రభావం కూడా లిటరలీ కొంచెం ఉందనే చెప్పుకోవాలి. అంటే బ్లేమ్ చేయడం కాదు, ఆ సినిమాలు చూసి ఆ స్టోరీస్ చూసి వీళ్ళు ఇన్స్పైర్ అయ్యి ఏదేదో చేస్తున్నారు. బట్ దీనిపైన ఆలోచించుకోవాలి. పేరెంట్స్ మెయిన్ బాధ్యత వాళ్ళదే కదా. అవును. సో ఎలా ఉంటున్నాడు ఏంటి అనేది క్లియర్ గా అండ్ చూసుకోవాలి. ఇంకోటి పీపుల్ ఏంటి అని అంటే సమాజంలో 10 వీడియోస్ యూట్యూబ్ లో వస్తాయి. దేవుడి గురించి ఒక వీడియో, పొలిటికల్ ఒక వీడియో, కాంట్రవర్సీ ఒక వీడియో, ఎంటర్టైన్మెంట్ ఒక వీడియో. ఆ ఎంటర్టైన్మెంట్ వీడియోలో ఏదో సమ్ రొమాంటిక్ థంబ్నెయిల్ ఉంది. అక్కడ 4 వీడియోస్ ఎవడు చేయడు, అదే చేస్తాడు. సో ఇక్కడ ఏంటంటే జనాలు సినిమా కానివ్వండి, యూట్యూబ్ పరంగా కానీ ఇంకా ఏమైనా అయి ఉండని ఎక్కువ నెగిటివ్ ప్రభావమే పడుతుంది. ఎక్కువ నెగిటివిటీనే చూస్తారు, మంచితనాన్ని ఎవరు చూడరు, తీసుకోరు. సో 100% అది వాళ్ళ ఓన్ తప్పనే చెప్పాలి. జింట గారు, ఏంటి అసలు లవ్ మ్యారేజ్ పైన నీ అభిప్రాయం ఏంటి? ఇట్లా ఈ రోజుల్లో ఇట్లాంటి కేసెస్ అన్ని విన్నప్పుడు సో ఎలా ఉంటుంది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే చెప్పగా ఎవరైతే గర్ల్స్ ఉన్నారో ఆడవాళ్ళు ముఖ్యంగా వాళ్ళకైతే చాలా బాధాకరమే. సో లవ్ మ్యారేజ్ చేసుకున్న, అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న అండర్స్టాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ మధ్య కాలంలో లవ్ మ్యారేజెస్లోనే ఎక్కువ ఇలా అవుతున్నాయి. ఇప్పుడు అదే అరేంజ్ మ్యారేజ్లో ఇలా ఏదైనా జరిగింది అంటే ఒక విధంగా మనం ఓ అవునా అరేంజ్ మ్యారేజ్ కదా జరిగి ఉంటుంది అనుకోవచ్చు. పేరెంట్స్ ఇప్పుడు మాక్సిమం నేనేం చూస్తున్నాను అంటే అరేంజ్ మ్యారేజెస్ ఎక్కువ సక్సెస్ అవుతున్నాయి లవ్ మ్యారేజెస్ కంటే కూడా. ఎందుకంటే వాళ్ళు అసలు ఏం తెలీదు ఏం లేదు అర్థం చేసుకొని కొన్ని ఇయర్స్, ఒక 1 year 2 year వాళ్ళు ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. ఆఫ్టర్ దట్ హ్యాపీగా ఉన్నారు. ఎక్కడ అన్ని తెలుసుకొని కొన్ని ఇయర్స్, వీళ్ళు కూడా 2 years నుంచి రిలేషన్ లో ఉన్నారని విన్నాం. సో 2 years రిలేషన్షిప్ లో ఉండి 7 months మ్యారేజ్ అయిపోయాక ఇద్దరు కలిసి ఉండి ఆఫ్టర్ 7 months ఇలా సూసైడ్ చేసుకున్నారని అంటే అండర్స్టాండింగ్ ఎక్కడ ఉంది? లవ్ 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 అన్నారు, లవ్ ఎక్కడ ఉంది? లవ్ ఉన్న పర్సన్ అయితే మిమ్మల్ని ఎందుకు టార్చర్ చేస్తాడు? లవ్ ఉన్న పర్సన్ కి మీరే ఇంపార్టెంట్ కదా, మీ డబ్బుతో సంబంధం ఏంటి? ఇలాంటి చాలా క్వశ్చన్స్ వస్తాయి. దీని గురించి మాట్లాడాలంటే నా మైండ్ లో ఉన్నవైతే చాలా ఎక్కువ పవన్, సీరియస్లీ చెప్తున్నా. సో లవ్ అన్నా, మ్యారేజ్ అన్నా, ఇవన్నిటిపైన ఒక బ్యాడ్ ఒపీనియన్ ఉంది నాకు ఈ మధ్య. మనం మీడియా ఫీల్డ్ లో ఉండి ఇవన్నీ చూస్తున్న రకంగా అయితే నేను చెప్తున్నాను. సో ఏమున్నా గర్ల్స్ కానివ్వండి, బాయ్స్ కానివ్వండి, చూడండి, ఆలోచించండి. ఏదో ఫ్లోలో చేసుకోవద్దు. ఏదో అవుతుంది కదా గో విత్ ద ఫ్లో అలాగా ఉండకండి. మీరు ఫ్యూచర్ లో వాళ్ళతో ఉండగలరా? వాళ్ళకి మీకు సెట్ అవుతుందా? మీకు వాళ్ళతో ర్యాపో ఎలా ఉంది? వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి? అన్ని చూసి తెలుసుకొని ఆచితూచి మ్యారేజ్ అనే స్టెప్ అయితే తీసుకోండి. చేసుకోకుండా ఉన్నా బెటర్, కానీ చేసుకుంటే మాత్రం ఇలా జీవితాలను అయితే నాశనం చేసుకోకండి. సూసైడ్లు చేసుకొని లేదా ఇంకేదో చేసుకొని అయితే చేయకండి. అండ్ పవన్, నువ్వు హ్యాజ్ అ అబ్బాయిగా నేనైతే నా అభిప్రాయం చెప్పాను, హ్యాజ్ అ గర్ల్ గా నువ్వేమనుకుంటున్నావు? లవ్ మ్యారేజెస్ ఎంతవరకు సక్సెస్ అవుతున్నాయి? ఇక్కడ అంటే జెండర్ పక్కన పెడితే అబ్బాయి అమ్మాయినా ఎవరికైనా ప్రేమే. ఇప్పుడు అంటే ఇప్పుడు ఈ విషయం తీసుకుంటే అమ్మాయి చాలా స్ట్రాంగ్ అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చెప్పారు, చాలా స్ట్రాంగ్, అసలు ఇలాంటి చేసుకోదని. బట్ ఎంత స్ట్రాంగ్ అయినా అంత ప్రేమించిన వ్యక్తి, నచ్చిన వ్యక్తి ఏమన్నా మాట అంటే మనం తీసుకోలేము. లిటరలీ ఎంత స్ట్రాంగ్ అయినా సరే ఆ బాధ తీసుకోలేము. మళ్ళీ ఆ స్టేజ్ లో మరి తను ఎలా ఫీల్ అయిందో తెలియదు. బట్ ఏదున్నా రీసెంట్ గా లవ్ అంటే ప్రతి ఒక్కరికి కామన్ అయిపోయింది. చిన్న 10th class 9th class వాళ్ళు కూడా లవ్ చేయడం అసలు తెలియదు, వాళ్ళకి ఏంటి ప్రాపర్ గా తెలియదు. సో డెఫినెట్లీ దీని మీద ఒక అవగాహన ఉండాలి, కేర్ తీసుకోవాలి, మంచిగా కన్క్లూజన్ కి వచ్చి చేసుకోవాలి. సో అంతే, చాలా జాగ్రత్తగా చూసుకోండి. మీ లైఫ్ పార్ట్నర్ సెలెక్ట్ చేసుకునే ముందు ఇది ఆటలు కాదు, ఒక లైఫ్ లాంగ్ మీరు 60 years కలిసి ఉండాలి కదా. సో అది మ్యాటరు. సో ఏదున్నా సరే చూసి చేసుకోండి. ఆ ప్రేమ వివాహాలు అనేసి ఆ ప్రేమ వివాహాలే సక్సెస్ అవ్వట్లేదు, అరేంజ్ మ్యారేజ్ సక్సెస్ అవుతుంది అని అంటే, సో ఇక్కడ ప్రేమ వివాహాల్లో మెయిన్ గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే అండర్స్టాండింగ్ ప్రాబ్లం ఉంటుంది. సో పెళ్లికి ముందు డెఫినెట్లీ లవ్ లో ఉన్నారు కాబట్టి చాలా బాగుంటుంది. పెళ్ళైన తర్వాత వీళ్ళిద్దరు ఒకటే, తను నాదే, తను ఎక్కడికి వెళ్ళదు అనే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ ఉంటుంది. సో అలాగే నువ్వు నేను సమానము, ఇట్లాంటివన్నీ కొన్ని ఇష్యూస్ వస్తాయి, ఈగో ఇష్యూస్ వస్తాయి. సో ఆబ్వియస్లీ వస్తాయి పెయిర్ అన్న తర్వాత. బట్ వీటిని ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే తీసుకోవాలి. ఇట్లా తప్పు డెసిషన్ అయితే తీసుకోకూడదు. ఎందుకంటే పాపం ఒక్క తల్లి ఉంది. ఇప్పుడు ఆ తల్లికి ఎవరు రెస్పాన్సిబిలిటీ చెప్పండి? కన్న కూతుర్ని గారారంగా పెంచుకొని ఇంతవరకు తండ్రి లేకపోయినా తీసుకొని వచ్చింది. నువ్వు ఒక్క క్షణం ఆ తల్లి గురించి ఆలోచించుంటే ఈ డెసిషన్ తీసుకోకపోదు. సో ఇలాంటివన్నీ ఆలోచించి చూసుకోండి. సో ఏది మాట్లాడుకున్నా పోయిన ప్రాణం అయితే తిరిగి రాదు. సో ముందే ఆలోచించుకోండి. సో ఇది ఈ కేసులో అయితే కన్క్లూజన్ అయితే మేబీ వస్తుంది, చూడాలి. ముందు పోలీస్ వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. ప్రెసెంట్ అయితే ఇట్లాంటి దారుణాలను ఆపాలంటే కొంచెం పబ్లిక్ కూడా అవేర్నెస్ ఉండాలి. ఇంకొకటి,
ఇప్పుడు తను చెప్పినట్టే మీరు జస్ట్ ఒక 1 year 2 years 5 years బ్యాక్ లైఫ్ ని చూసి మీరు సూసైడ్ చేసుకోవాలని డిసైడ్ అయిపోతున్నారు. కానీ మీరు చిన్నప్పటి నుంచి ఒక 25 years మీరు బతికిన లైఫ్ ఏంటి, ఎవరితో ఉన్నారు, ఏం చేశారు, వాళ్ళు మీకోసం ఎంత ఎఫర్ట్ పెట్టారు అన్నది అది కూడా మీరు చూసుకోవాలి కదా. అమ్మ నాన్న కానివ్వండి, అన్న తమ్ముడు, అక్క చెల్లెలు, ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ వాళ్ళందరిని వదిలేసి పెళ్లి చేసుకున్న ఒక పర్సన్ లేదా ప్రేమించిన ఒక పర్సన్ మీకు ఎందుకు అంత ఇంపార్టెంట్ అయిపోతున్నారు? అమ్మ నాన్న గురించి ఆలోచించారా, ఫ్రెండ్స్ గురించి ఆలోచించారా, ఫ్యామిలీ గురించి ఆలోచించారా? ఇవన్నీ కూడా చూసుకోవాలి. వాళ్ళకి ఎన్ని ఉంటాయి మన పైన, ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, వాళ్ళ లైఫ్ ఎలా ఉంటది, ఏంటి, ఎందుకు చదివిస్తారు, ఎందుకు జాబ్స్ చేయిస్తారు. సో ఇవన్నీ కూడా చూసుకోవాలి. ఒక ప్రేమించిన పర్సన్ ఇంపార్టెంట్ తను లేకపోతే లైఫ్ అయిపోయిందని చెప్పి కాకుండా చాలా మంది ఆడవాళ్ళు స్ట్రాంగ్ గా కూడా ఉన్నారు. రీసెంట్ గా మనం చూసుకున్నట్లయితే సూర్యాపేటలో జరిగింది. బంటి అనే అతన్ని చంపేశారు కులమత భేదాల కోసం. తను ఎంత స్ట్రాంగ్ గా ఉంది, నేను ఒక్కదాన్ని సింగిల్ గా బతుకుతాను, నేను మా మామయ్యని చూసుకుంటాను, నేను ఉంటాను చెప్తుంది. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. చనిపోయాకే బతకాలంటుంది, మీరు జస్ట్ విడిపోయి బతకలేరా? సో ఇది కూడా మనం ఆలోచించాలి. సో ఏది మాట్లాడుకున్నా సరే వీడియో మొత్తం చూశారు కదా, అసలు దీనిపైన మీ అభిప్రాయం ఏంటి అనేసి కామెంట్ రూపంలో డెఫినెట్ గా తెలియజేయండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం CC టీవీని ఫాలో అవ్వండి.